Hi viewers, welcome to Nandan Sayes. See, we have already started the series of Indian art and culture by Nitin Singhania. We have already discussed about the chapters of UNESCO and also Indian cinema, రైట్ యునెస్కో గురించి ఇండియన్ సినిమా గురించి ఆల్రెడీ లాస్ట్ 2 వీడియోస్లో మనం డిస్కస్ చేసుకుందాం. ఇన్ దిస్ వీడియో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ దట్ ఈస్ ఇండియాస్ ఆర్కిటెక్చర్, స్కల్ప్చర్ అండ్ పాటరీ. ఈ టాపిక్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ బోత్ ఏపీపీఎస్సీ అండ్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఇన్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, ఈ టాపిక్ గురించి మీకు వేరియస్ క్వశ్చన్స్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో కనుక చూసుకున్నట్టయితే దే మే ఆస్క్ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్ దట్ ఈజ్ ఫౌండ్ ఇన్ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ. ఓకే, మెడవల్ ఇండియన్ హిస్టరీలో కనుక చూసుకున్నట్టయితే మొఘల్స్ గురించి అండ్ మొఘల్స్ ఆర్కిటెక్చర్ గురించి మీకు క్వశ్చన్స్ అడగచ్చు, తాజ్మహల్ గురించి. అండ్ వేరియస్ ఇన్ ద మోడర్న్ ఇండియన్ హిస్టరీలో కనుక చూసుకున్నట్టయితే న్యూ రోమన్ ఎరా గురించి కూడా మీకు క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో దిస్ చాప్టర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ప్లీజ్ నోట్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ దిస్ చాప్టర్ అండ్ రివైజ్ ఇట్ అగైన్ అండ్ అగైన్. ఓకే, అండ్ సి ఫస్ట్ look at the introduction. So first you have to learn about what is the meaning of architecture and sculpture. Okay, asla architecture ante enti, sculpture ante enti. Let's see the meaning and what are the difference between architecture and sculpture. Sculpture ki architecture ki madhya unna difference gurinchi manam nerchukundam. Okay, the word architecture is derived from Latin word which means tekton and the meaning is builder. Okay, architecture ante meaning enti builder అని అర్థం. ఓకే, అండ్ ఇది ఆర్కిటెక్చర్ అనేది అసలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అంటే ఎర్లీ మ్యాన్, ఓకే, తన షెల్టర్ని బిల్డ్ చేసుకోవడం దగ్గర నుంచి ఆర్కిటెక్చర్ అనేది స్టార్ట్ అయింది. మీరు కనుక మోడర్న్ ఎరాలో చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఓన్ హౌస్ మీరు ఉంటున్నది, ఓకే, కంప్లీట్ బిల్డింగ్ యొక్క స్ట్రక్చర్, దాని యొక్క మెజర్మెంట్స్ కానివ్వండి, ఇంటీరియర్ కానివ్వండి, సో ఎవ్రీథింగ్ ఈజ్ ఆర్కిటెక్చర్ డిపెండింగ్ అపాన్ ద ఇంజనీరింగ్ స్కిల్స్ అండ్ ఆల్సో మ్యాథమెటికల్ స్కిల్స్ మీద డిపెండ్ అయ్యి మీ హౌస్ అనేది బిల్డ్ చేయడం జరిగింది. సో ఇన్ ద సేమ్ వే ద ఎర్లీ మ్యాన్, ఓకే, సో ఫస్ట్ నుంచి ఉన్నవాళ్ళు ఎలా వాళ్ళ యొక్క షెల్టర్ని బిల్డ్ చేసుకున్నారు అనేది కూడా ఆర్కిటెక్చర్ చెప్తుంది. ఇట్ మే బీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్టోన్స్ యూస్ చేసుకొని బిల్డ్ చేసుకొని ఉండొచ్చు, లేకపోతే లీవ్స్ యూస్ చేసుకొని బిల్డ్ చేసుకొని ఉండొచ్చు. మీరు కనుక అబ్జర్వ్ చేస్తే వుడ్, ఓకే, త్రూ వుడ్ బిల్డ్ చేసుకొని వుడెన్ హౌసెస్ కూడా మనం చూస్తూ ఉంటాం. సో దట్ ఈస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్. సో ద మీనింగ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఈస్ బిల్డర్. ఓకే, అండ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్కల్ప్చర్? స్కల్ప్చర్ మీన్స్ టు బెండ్. ఓకే, వాట్ ఈస్ ద మీనింగ్? టు బెండ్. టు బెండ్ అని చెప్పి నేను ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు ఇట్ యాక్చువల్లీ మీన్స్ దట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఏ శాండ్ మెటీరియల్ కానీ లేకపోతే ఏదన్నా ఒక గ్లాస్ మెటీరియల్ కానీ చూసుకున్నట్టయితే దాన్ని మీరు ఎంత బాగా డిజైన్ చేయగలరు అనేది చెప్పేది స్కల్ప్చర్. ఓకే, సో ఫస్ట్ సీ అబౌట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఆర్కిటెక్చర్ అండ్ స్కల్ప్చర్. ఓకే, సీ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆర్కిటెక్చర్ అండ్ స్కల్ప్చర్ ఇన్ సైజ్ అండ్ స్కోప్. సైజ్ అండ్ స్కోప్లో కనుక చూసుకున్నట్టయితే architecture refers to the design and construction of building, and whereas the sculpture is a small three-dimensional work of art. Okay, I have already told you complete building, it may be the interior, rooms అన్నీ కూడా కలిపి ఆర్కిటెక్చర్ అంటాం జరుగుతుంది. whereas sculpture అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ 3-dimensional ఆర్ట్. ఓకే, ఒక పీస్ ఆఫ్ థింగ్ని కనుక తీసుకున్నట్టయితే దాని ద్వారా మీరు ఎంత బాగా ఆ పర్టికులర్ మెటీరియల్ని యూజ్ చేసుకొని మీ క్రియేటివిటీని యూజ్ చేసుకొని దాన్ని ఎంత బాగా మీరు ఒక ఏదైనా ఒక టాయ్ని కానీ ఆర్ ఏదైనా ఒక వస్తువుని కానీ తయారు చేయగలరు అని చెప్పేది స్కల్ప్చర్. ఓకే, అండ్ వాట్ ఆర్ ద మెటీరియల్స్ యూజ్డ్ ఇన్ ఆర్కిటెక్చర్? యూజ్ డిఫరెంట్ మెటీరియల్స్ లైక్ స్టోన్, వుడ్, గ్లాస్, మెటల్, శాండ్ ఎక్సెట్రా. సో ఇవన్నీ యూజ్ చేస్తేనే మనం ఆర్కిటెక్చర్ అంటాం. వేరే స్కల్ప్చర్ కనుక యూజ్ చేసుకుంటే వీఆర్ యూజింగ్ ఓన్లీ సింగిల్ మెటీరియల్ మాత్రమే యూజ్ చేస్తే దాన్ని స్కల్ప్చర్ అంటాం. ఓకే, సీ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ హియర్, ప్రిన్సిపల్. What is the principle here? You can see the study of engineering and engineering mathematics. It requires detailed and accurate measurements. సో ఏదన్నా మనం ఆర్కిటెక్చర్ అని చెప్పాలి అనుకుంటే ఒక బిల్డింగ్ కనుక తీసుకున్నట్టయితే వీ షుడ్ హ్యావ్ ది యాక్యురేట్ మెజర్మెంట్స్. ఓకే, ఈ రూమ్ ఎంత ఉండాలి, దీని యొక్క లెంత్ ఎంత ఉండాలి, బ్రెడ్త్ ఎంత ఉండాలి, ఆర్ ఈ యొక్క వాల్ సైజ్ ఎంత ఉండాలి, థిక్నెస్ ఎంత ఉండాలి, అండ్ సిమెంట్ అండ్ శాండ్ ఎంత మనం వేస్తే ఈ బిల్డింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. సో ఎవ్రీథింగ్ డిపెండింగ్ అపాన్ ద ఇంజనీరింగ్ స్కిల్స్ అండ్
mathematical calculations in architecture. Whereas in the case of sculpture, మీ sculpture చూసుకున్నట్టయితే it doesn't need any engineering skills or mathematical calculations. It needs only your imagination and creativity. Okay, so depending upon the imagination and creativity, you are going to design the sculpture. Okay, and examples of architecture: Taj Mahal, Red Fort, Charminar, all this comes under architecture. Whereas in the case of examples of sculpture, Nataraja image, dancing girl image, or any toys you can see, all this comes under sculptures. Okay, and see the next important thing, Indian architecture. See, in this Indian architecture you have different classifications here, so depending upon the time. You know that history is divided into ancient, medieval and modern. హిస్టరీ మనకి 3 టైప్స్గా డివైడ్ అవుతుంది, రైట్? సో ఇన్ ఏన్షియంట్ హిస్టరీలో కనుక చూసుకున్నట్టయితే హరప్పన్ ఆర్ట్, మౌర్యన్ ఆర్ట్, పోస్ట్ మౌర్యన్ ఆర్ట్, గుప్తా ఆర్ట్ అండ్ సౌత్ ఇండియన్ ఆర్ట్. సో ఈ 5 గురించి మనం ఈ లెసన్లో నేర్చుకోవడం జరుగుతుంది. వెరాజ్ మెడైవల్ ఇండియా గురించి చూసుకున్నట్టయితే ఢిల్లీ సుల్తానేట్ అండ్ మొఘల్ ఆర్ట్ గురించి మనం నేర్చుకుంటాం. అండ్ మోడర్న్ ఎరాలో చూసుకున్నట్టయితే ఇండో గోతిక్ స్టైల్ అండ్ నియో రోమన్ స్టైల్. సో వీటి గురించి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. ఓకే, see the first important thing, Harappan art and culture. See, I think everybody know about Indus Valley civilization, right? Indus Valley civilization గురించి మనం మాట్లాడుకుంటూనే ఉంటాం, అవునా కదా? Why? Because the civilization started in the river of Indus. ఓకే, ఇండస్ రివర్లో సివిలైజేషన్ అనేది స్టార్ట్ అవడం వల్ల we are talking about Indus Valley civilization. Indus, what is the river name? It is called Indus. ఓకే, ఈ ఇండస్ అనే నేమ్ అసలు ఫస్ట్ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే, వాట్ ఈస్ ద ఓల్డ్ నేమ్ ఆఫ్ ఇండస్? ఇట్ ఈస్ సింధు. ఇండస్ యొక్క ఓల్డ్ నేమ్ ఏంటి అంటే సింధు. లేటర్గా దాని నేమ్ మారుతూ ఇండస్ అని చెప్పడం జరిగింది. మన ఇండియాకి పేరు కూడా అట్లాగే వచ్చింది, రైట్? వి ద పీపుల్ మోస్ట్లీ యూజ్ టు లివ్ నియర్ ద రివర్స్. ఓకే, రివర్స్ దగ్గర ఎందుకు మనం ఎక్కువగా చేసుకునే వాళ్ళము అని అంటే, అక్కడ అగ్రికల్చర్ బాగుంటుంది. అండ్ నాట్ ఓన్లీ దట్, వీ యూస్ టు హ్యావ్ మోర్ ఫుడ్ దేర్. సో ఇట్లా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తూ ఉండేటప్పుడు, సో రివర్స్ దగ్గర అనేది వాళ్ళకి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది అనే ఉద్దేశంతో ఎక్కువగా మనం రివర్ బ్యాంక్స్లో నివసించడం జరిగేది పూర్వకాలంలో. సో ఫస్ట్ మనం ఎక్కడ మన వాళ్ళు కనిపెట్టారు అంటే, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఇస్ ద ఓల్డెస్ట్ సివిలైజేషన్ ఇన్ ఇండియా. ఓకే, సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ని హరప్పన్ సివిలైజేషన్ అని కూడా అనటం జరుగుతుంది. వై? బికాస్ హరప్పా ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సైట్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. అండ్ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో మనకి మెయిన్గా చెప్పుకోదగినవి ఏంటి అంటే, స్కల్ప్చర్స్ మెయిన్గా చెప్పుకుంటాం. అండ్ సీల్స్ అంటే ముద్రలు, పాటరీస్. ఓకే, పాటరీస్, హౌ దే యూజ్ టు మేడ్ ద పాట్స్, అండ్ జ్యువెలరీస్. ఓకే, వాళ్ళు వేసుకున్న జ్యువెలరీస్ గురించి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది, అబౌట్ దేర్ డిజైన్స్ అండ్ ఆల్. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సైట్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఈస్ హరప్పా అండ్ మొహంజదారో. ఓకే, హరప్పా అండ్ మొహంజదారో ఆర్ ద 2 మోస్ట్ ఇంపార్టెంట్ సైట్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఓకే, ఇన్ దిస్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఈ 2 ఇంపార్టెంట్ సైట్స్ అని చెప్పి ఎందుకు మాట్లాడుకోవటం అని చెప్తున్నామంటే, బికాస్ దే హ్యావ్ ద ఫైనెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ అర్బన్ సివిక్ ప్లానింగ్. మనం అర్బన్ సివిక్ ప్లానింగ్ గురించి మాట్లాడుకున్నట్టయితే, ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం, డ్రైనేజ్ సిస్టమ్, రోడ్స్, ట్రాన్స్పోర్టేషన్స్, హౌసెస్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇవన్నీ అప్పుడు లేవా అంటే ఉన్నాయి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టైంలోనే వీ హ్యావ్ బెటర్ డ్రైనేజ్ సిస్టమ్, బెటర్ రోడ్స్ అండ్ ఆల్సో బెటర్ హౌసెస్. ఓకే, సో దాన్ని బట్టి మనం ఆ సివిలైజేషన్ బట్టి మనకు తెలిసింది ఏంటి అంటే, దే హ్యావ్ ఎక్సలెంట్ ఇంజనీరింగ్ స్కిల్స్. ఓకే, అండ్ దే హ్యావ్ ఎక్సలెంట్ ఆర్కిటెక్చర్ స్కిల్స్. And let's learn about the important sites of Indus Valley civilization. Okay, let's look after one by one everything. The first site. What is the first site? It is Harappa. Harappa is the first site and most important site, and Harappa is located in Pakistan. Okay, and it was located in the banks of river Ravi. Okay, see here, హరప్పా అనేది ప్రజెంట్ ఎక్కడ ఉంది? ఈ లొకేషన్ పాకిస్తాన్లో ఉంది. అండ్ ఇట్ వాజ్ సిచ్యువేటెడ్ ఇన్ నియర్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ రావి. ఓకే, two rows of 6 granaries with brick platform, stone symbol of lingam and yoni, mother goddess sculpture, wheat and barley in the wooden mortar, dice, copper, scale and mirror. Moreover, sculpture of dog chasing a deer in bronze metal and a red sandstone male torso has been excavated. ఓకే, హరప్పన్ సైట్ నుంచి ఆర్కియాలజిస్ట్స్ ఏమేమి కనుక్కున్నారు అని అంటే, యూ కెన్ సీ హియర్
టూ రోస్ ఆఫ్ 6 గ్రానరీస్ అని అన్నారు. గ్రానరీస్ అంటే ఏంటి అంటే ధాన్యాగారాలు అంటాం. అంటే ఫుడ్ గ్రెయిన్స్ని స్టోర్ చేసుకోవడానికి. మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే ఫుడ్ గ్రెయిన్స్ని స్టోర్ చేసుకోవడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గోడౌన్స్ అనేవి మనం యూస్ చేసుకుంటున్నాం. అలాగే అప్పట్లో కూడా హరప్పాలో ఓకే ఈ 6 గ్రానరీస్ అనేవి ఉండేయంట. 2 rows ఆఫ్ 6 గ్రానరీస్. ఓకే 2 rowsలో టోటల్ 6 గ్రానరీస్, 3 in each. ఓకే 3 in each. ఓకే 3 గ్రానరీస్ ఒక చోట, 3 గ్రానరీస్ ఒక చోట 2 rowsలో వాళ్ళకి కనిపించినాయి. ఓకే సో అక్కడ వాళ్ళకి ఈ గ్రానరీస్లో వాళ్ళకి చూసింది ఏంటి అంటే సో పెస్ట్స్ ఓకే పెస్ట్ అటాక్స్ జరగకుండా జస్ట్ లైక్ ఎలుకలు ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఇలాంటి పెస్ట్ అటాక్స్ జరగకుండా కూడా దే హ్యావ్ టేకెన్ మెనీ మెజర్మెంట్స్. ఓకే అండ్ నాట్ ఓన్లీ దట్ stone symbol of lingam you know right, shivalingam and yoni and mother goddess sculpture. Mother goddess is the goddess of Harappan civilization. Okay and wheat and barley in wooden mortar and dice wow and copper scale and mirror and వీటితో పాటు the dog chasing a deer in a bronze metal and a red స్టోన్ మేల్ టార్సో హ్యాస్ బీన్ ఎక్స్కవేటెడ్. సో మోస్ట్ ఇంపార్టెంట్ వన్ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే డాగ్ చేసింగ్ ఏ డీర్ అండ్ రెడ్ స్టోన్ మేల్ టార్సో ఇవి రెండు అనేది చాలా ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. వెరాజ్ మొహన్జోదారో కనుక చూసుకున్నట్టయితే ఇట్ వాజ్ ఆల్సో ఇన్ ద పాకిస్తాన్ అండ్ ఇట్ వాజ్ ఇన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ ఇండస్. యూ కెన్ సీ ఇన్ దిస్ యూ కెన్ సీ ద గ్రేట్ బాత్ చూడొచ్చు అండ్ గ్రేట్ గ్రానరీ, పోస్ట్ క్రిమేషన్ బరియల్, స్కల్ప్చర్ ఆఫ్ బీడెడ్ ప్రీస్ట్ అండ్ ద ఫేమస్ బ్రాంజ్ స్టాచ్యూ ఆఫ్ డాన్సింగ్ గర్ల్ అండ్ పశుపతి సీల్. మీరు బాగా ఇక్కడ క్వశ్చన్స్ దేని మీద అడుగుతారంటే డాన్సింగ్ గర్ల్ స్టాచ్యూ, బ్రాంజ్ డాన్సింగ్ గర్ల్ స్టాచ్యూ ఎక్కడ ఎక్స్కవేట్ చేశారు అంటే మొహన్జాదారో. ఓకే అండ్ బియర్డ్ ప్రీస్ట్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అండ్ పశుపతి సీల్ అంటే ముద్ర. సో ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంట్ ఇన్ మొహన్జాదారో. అండ్ ధోలవరా ఎట్ ప్రెజెంట్ ధోలవరా ఇస్ ఇన్ గుజరాత్. సో గుజరాత్లో ఇక్కడ మనకి బాగా ఉన్నది ఏంటి అంటే వాటర్ రిజర్వాయర్ అండ్ యూనిక్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్. ఇట్ ఆల్సో హ్యావ్ స్టేడియం, dams and embankments and inscription comprising 10 large size advertisement boards. It is the last IVC city to be discovered. IVC means Indus Valley Civilization city to be discovered. Dholavira is a city in Gujarat. Okay దీంట్లో మీరు బాగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే స్టేడియమ్స్ అండ్ బ్యాంక్స్ కూడా ఉన్నాయి అండ్ దే హ్యావ్ రిజర్వాయర్స్ ఆల్సో. సో యూ సీ హౌ డెవలప్డ్ ఇట్ ఈస్. అండ్ సీ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ Lothal is said to be the Manchester of Indus Valley Civilization. Okay, what is called the Manchester of Indus Valley Civilization? That is Lothal. It is also present in Gujarat. So in Gujarat you have look out for two sides, Dholavira and Lothal. And ఇక్కడ కనుక మీరు చూసుకున్నట్టయితే naval trade. Okay, it is very important site for naval trade. Okay, and you can see they have rice husk ఉన్నాయి and fire altars ఉన్నాయి, painted jar దొరికింది అక్కడ అండ్ modern day chess దొరికింది అండ్ టెరకోటా ఫిగర్స్ దొరికాయి. నాట్ ఓన్లీ దట్ దే ఆల్సో హ్యావ్ ద ఇన్స్ట్రుమెంట్స్ మెజరింగ్ 45, 90 అండ్ 180 degrees యాంగిల్స్. ఓకే ఇవన్నీ కూడా అక్కడ దొరకడం జరిగాయి. నెక్స్ట్ వచ్చేసరికి రాఖీగిరి. ద నెక్స్ట్ ఇంపార్టెంట్ సైట్ ఈస్ రాఖీగిరి విచ్ ఇస్ ఆల్సో సిచ్యువేటెడ్ ఇన్ హర్యానా. ఇట్ ఈస్ సెట్ టు బి ద లార్జెస్ట్ సైట్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సి ఇక్కడ మీకు ఏదైతే రెడ్ కలర్లో ఉందో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద లార్జెస్ట్ సైట్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఈస్ రాఖీగిరి విచ్ వాస్ ప్రెజెంట్ ఇన్ హర్యానా. ఓకే దీంట్లో కూడా మీరు గ్రెనరీ, సిమెట్రీ, డ్రైన్స్ అండ్ టెర్రకోటా చూసుకోవచ్చు. ఇట్ ఈస్ కాల్డ్ ప్రొవిన్షియల్ క్యాపిటల్ ఆఫ్ హరప్పన్ సివిలైజేషన్. ఓకే ఇట్ ఈస్ కాల్డ్ as capital of Harappan civilization. And the next important is Ropar. What is the next important thing? Ropar. Okay which it is located in the banks of river in Satluj in Punjab. ఓకే రోపర్ ఎక్కడ ఉంది అంటే పంజాబ్లో ఉండటం జరిగింది. అండ్ హీ కెన్ సీ హియర్ డాగ్ బరీడ్ విత్ హ్యూమన్ ఇన్ ఓవల్ పిట్ బరియల్స్. ఇక్కడ ఏం దొరికాయి అంటే హ్యూమన్స్తో పాటు డాగ్స్ కూడా బరీ చేయడం వాళ్ళు చూడటం జరిగింది. ఓకే రోపర్ ఈజ్ ద ఫస్ట్ హరప్పన్ సైట్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా. ఓకే ఎక్స్కవేషన్స్ జరిగినప్పుడు రోపర్ ఈజ్ ద ఫస్ట్ సైట్ దట్ వాజ్ ఫౌండ్ ఇన్ ఇండిపెండెంట్ ఇండియా. అంటే ఇట్ వాజ్ డిస్కవర్డ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అని అర్థం. ఓకే ఇట్ వాజ్ డిస్కవర్డ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్. అండ్ నెక్స్ట్ వన్ బాల్తాల్ అండ్ కాళీబంగన్. దీస్ టూ ఆర్ ఇన్ రాజస్థాన్. ఓకే కాళీబంగన్ బ్లాక్ బ్యాంగిల్స్ అని అర్థం. ఓకే కాళీబంగన్ అంటే ఏంటి బ్లాక్ బ్యాంగిల్స్. సో హియర్ యూ కెన్ సీ బ్యాంగిల్ ఫ్యాక్టరీ ఇక్కడ ఉంది అండ్ టాయ్ కార్డ్స్, క్యామెల్స్ యొక్క బోన్స్ దొరికాయి అండ్ డెకరేటెడ్ బ్రిక్స్, సితాదల్ అండ్ లోయర్ టౌన్. సో ఎవ్రీథింగ్ యూ కెన్ ఫౌండ్ హియర్. అండ్ సిర్కుతోడా ఇన్ గుజరాత్ ఈజ్ ద ఫస్ట్ యాక్చువల్ రిమైన్స్ ఆఫ్
హార్స్ బోన్స్. ఓకే, హార్స్ బోన్స్ ఎక్కడ దొరికాయంటే సుర్కటోడా ఇన్ గుజరాత్. గుజరాత్లో మనం టోటల్ 3 తీసుకున్నాము, దట్ ఈస్ ధోలవీరా, లోథల్ అండ్ సుర్కటోడా. వెరస్ ఇన్ ద రాజస్థాన్ you have Kalibangan, that is a place where the bangle factory is located. సో బ్లాక్ బ్యాంగిల్స్ అనేవి అక్కడ దొరికాయి చెప్పుకుంటున్నాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ బన్వాలి ఇన్ హర్యానా. when you are talking about Haryana, what is the largest site of Haryana? You know that Rakhigarh, right? Rakhigarh is the largest site of Haryana. And see next important thing, you can see here Alamgirpur in Meerut, that is Uttar Pradesh. Uttar Pradesh Alamgirpur is also the important site which was in the banks of river Yamuna. And you can see here the major findings are broken blade made of copper, ceramic items and impression of cloth on the throw are the major excavations that are founded here. And next important, Mehrag. Mehrag is also present in Pakistan, and you can see here pottery and copper tools can be found here. Okay, and the next important, Chunhudaro. It is called as Lancashire of India. Okay, it is located in present day Pakistan. So it is the only Indus Valley site without Citadel. So what is the most important point here? The site without Citadel is Chanhudaro, and the largest site of Indus Valley is Rakhigarh. Okay, and the first excavated site after independence is Ropar, and which is having the great path Mohenjo-daro. Where we can find the dancing girl statue? It is Harappa. Okay, these are the important points to be noted. And the next one, Kot Diji. It was also presented in present day Pakistan, and you can see here the statues of bulls and other goddess can be excavated from here. Okay, these are the important points to be noted. And the next one, Suktajandar. Okay, it is also the most important site of IVC located in Pakistan. You can see most of the sites are in Pakistan. Why? Because as the Indus, you know, the river Indus, it also flows in the Pakistan. So most of the sites are in the Pakistan. That is the reason. Okay, and Balu in Haryana, you can see plant remains have been found here. Okay, there is a ఎర్లియస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ గార్లిక్ యూస్ చేసిన వాటిలో ఎర్లియస్ట్ ఎవిడెన్స్ ఇక్కడ దొరికిందనమాట. అండ్ దయామాబాద్ ఇన్ మహారాష్ట్ర, ఇట్ ఈస్ ద సదరన్ మోస్ట్ సైట్ ఆఫ్ ఐవీసీ. అండ్ కేరళ నోదారో ఇన్ గుజరాత్, హియర్ యూ కెన్ సీ హియర్ సాల్ట్ ప్రొడక్షన్ సెంటర్ ఈస్ present here. And Kot Bala in Pakistan is the earliest evidence of furnace, and Mand in Jammu Kashmir is the northernmost site of IVC. So the homework for you today is take the map and locate all the Indus Valley sites. Okay, please locate all the Indus Valley sites, so it will be very useful and very easy for you to remember all these sites. And remember, each and every point is very very important here. You have to remember each and every point, so revise it very well. Okay, and come to the next slide. See, another permanent sites, right? Another permanent or prominent sites you can see here is in Pakistan, that is Mehrgarh, Disalpur, Gujarat, and Pabumat in Gujarat, and Rangapur in Gujarat, Shikarpur in Gujarat, and Sanuli in UP, Kunal in Haryana, Kharanpura in Rajasthan, Ganeriwala in Punjab are some of the important sites of IVC. But the most important you have to look after is Harappa, Mohenjo-daro, and also the largest site of which was located in Haryana, that is Rakhigarh. So these are the important one, and the black bangles, Kalibangan. So you have to go through those important things. Okay, no need to remember all these important sites. And see next important, the architecture in Harappan civilization. So let's go too deep into this lesson, that is how the architecture looks in the Harappan civilization. You can see here the towns were laid out of rectangular grid pattern. Okay, I have already told you the towns were laid in this pattern. Okay, so here in this space houses అనేవి ఉండటం జరుగుతుంది. ఈ స్పేస్లో హౌసెస్ అనేవి పెట్టడం జరుగుతుంది. ఓకే, which roads ran in north and south direction and east and west direction, both north, south and east and west. The roads are like this. Okay, and there are 3 types of buildings you can see, and these buildings are dwelling houses, public buildings and public baths. Okay, ఇక్కడ మనం 3 types of buildings చూసుకోవచ్చు.
వాట్ ఆర్ ద 3 types? డ్వెల్లింగ్ హౌసెస్ ఒకటి, పబ్లిక్ బిల్డింగ్స్ ఒకటి, అండ్ పబ్లిక్ బాత్స్ ఒకటి చూడొచ్చు. And you can see they used burnt mud bricks of standardized dimensions for the purpose of constructionsకి వాళ్ళు burnt mud bricks యూజ్ చేయడం జరిగింది. ఓకే, and you can see here the city was divided into 2 parts. ఒకటి వచ్చేసరికి అప్పర్ పార్ట్ అండ్ లోయర్ పార్ట్. అండ్ లోయర్ పార్ట్లో వర్కింగ్ క్లాస్ పీపుల్ ఎక్కువ ఉండేవాళ్ళు. అండ్ అప్పర్ పార్ట్లో కనుక చూసుకున్నట్టయితే రూరల్స్, ఓకే, ఎవరైతే పరిపాలిస్తూ ఉంటారో వాళ్ళు ఎక్కువగా నివసించడం జరిగేది. ఓకే, సో అప్పర్ పార్ట్లో మీకు మోస్ట్లీ గ్రానరీస్ ఎక్కువ కనిపించాయి, అంటే ధాన్యాగారాలు. అలాగే అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ అన్నీ అప్పర్ పార్ట్లో ఉన్నాయి. అండ్ కోర్ట్ యార్డ్స్ ఇవన్నీ కూడా మీకు అప్పర్ పార్ట్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. యూ కెన్ సీ హియర్. అండ్ దిస్ ఈస్ ద రెసిడెన్స్ ఆఫ్ రూరల్స్ అండ్ అరిస్టోక్రాట్స్. అండ్ నాట్ ఓన్లీ యూ కెన్ సీ ఇన్ ద లోయర్ పార్ట్, మోస్ట్లీ ఇట్ ఈస్ ఏ వర్కింగ్ క్లాస్ పీపుల్ యూజ్ ఇట్ టు live in the lower part. Okay, see, and the next important of Harappan city are prevalence public baths. Okay, public baths is the most important thing you can see here. Okay, and the important public bath you can mainly see here is the Great Bath of Mahansadaro. The Great Bath of Mahansadaro is a very important one. Okay, you can see the Great Bath of Mohenjo-daro is very, very important. So in these surroundings of the bath you can also find rooms, galleries, okay, the rooms to exchange the clothes for the ladies and all, everything you can see in this nearer to the Great Bath. Okay, it is in the lower part of the city. And you can see here, I have already told you, in the lower part you can see there is a working class group, and most buildings have private wells and properly ventilated bathrooms. You can see here how well the structures and engineering skills are. మనం అబ్జర్వ్ చేస్తే అందరికీ ప్రైవేట్ వెల్స్ ఉన్నాయి అండ్ బాత్రూమ్స్ కూడా ప్రాపర్లీ వెంటిలేటెడ్ బాత్రూమ్స్. వాట్ యూ మీన్ బై వెంటిలేషన్? ప్రాపర్ మూవ్మెంట్ ఆఫ్ ఎయిర్. సో వెంటిలేషన్ అయితే కంపల్సరీ ఉండాలి ఫర్ హౌస్ ఆర్ బాత్రూమ్స్. సో ప్రాపర్లీ వెంటిలేషన్ బాత్రూమ్స్తో దే హ్యావ్ the well structured houses. Okay, not only that, we can also found the double storied building there. Okay, double storied building kuda manam akkada chudochu. And see the next important points here. See, they have advanced drainage system. వాళ్ళకి చాలా అడ్వాన్స్డ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంటాయి. సో స్మాల్ డ్రైన్స్ ran from each house to house and connected to the large drains అలాంగ్ సైడ్ ద మెయిన్ రోడ్స్. ఓకే, చిన్న చిన్న డ్రైన్స్ అన్ని, హౌస్ నుంచి వచ్చే చిన్న చిన్న డ్రైన్స్ అన్నీ ఒకదానితో ఒకటి కనెక్ట్ అయ్యి లార్జ్ డ్రైన్స్తో లాస్ట్లో కనెక్ట్ అవ్వటం జరుగుతుంది. ఓకే, సో అండ్ ద డ్రైన్స్ వేర్ కవర్డ్ లూజ్లీ టు అలో రెగ్యులర్ క్లియరెన్స్ అండ్ మెయింటెనెన్స్. రెగ్యులర్ క్లీనింగ్కి అలాగే మెయింటెనెన్స్కి కూడా బాగా బాగుండేవి. ఇప్పుడు కనుక మన అర్బన్ ఏరియాస్లో చూసుకున్నట్టయితే డ్రైనేజ్ ఎప్పుడు బయటకు వస్తుందో తెలియదు. యూ కెన్ సీ ఇన్ మెట్రోపాలిటన్ సిటీస్ లైక్ చెన్నై, హైదరాబాద్ ఇలాంటి వాటిలో చూసుకున్నట్టయితే అండ్ చాలా చోట్ల మ్యాన్ హోల్స్లో పడి చనిపోయే న్యూస్ కూడా మనం చూస్తూ ఉంటాం. బట్ యూ కెన్ సీ హియర్ దే ఆర్ వెరీ కంప్లీట్లీ వెల్ సివిలైజేషన్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు కంపేర్ టు దట్ ఆఫ్ అస్. అండ్ యూ కెన్ సీ presence of wells has also observed in many sites. Okay, and see, and you can also find the importance placed on hygiene in both personal and public. అంటే వాళ్ళ hygiene ఈజ్ నథింగ్ బట్ శానిటేషన్, క్లీన్లీనెస్. వాళ్ళ క్లీన్లీనెస్కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో మనం దీన్ని బట్టి నేర్చుకోవడం జరిగింది. ఓకే, సో హియర్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ స్కల్ప్చర్స్ ఆఫ్ హరప్పన్ సివిలైజేషన్. సో ఇది నేను నెక్స్ట్ వీడియోలో నేను చెప్పడం జరుగుతుంది. అండ్ ఐ థింక్ వన్స్ రివైజ్ దిస్ హోల్ వీడియో అగైన్. ఫస్ట్ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ద మీనింగ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ స్కల్ప్చర్. ఆర్కిటెక్చర్ అంటే బిల్డర్ అని, స్కల్ప్చర్ అంటే టు బెండ్ అని చెప్పి నేర్చుకోవడం జరిగింది. ఆర్కిటెక్చర్ డిఫరెన్సెస్ ఏంటి అంటే, ఆర్కిటెక్చర్లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ యూస్ చేసుకుంటాం, వేరే స్కల్ప్చర్లో వచ్చేసరికి సింగిల్ మెటీరియల్ యూస్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వీ హ్యావ్ గోన్ త్రూ డిఫరెంట్ స్టేజెస్, దట్ ఈజ్ ఏన్షియంట్, మెడైవల్ అండ్ మోడర్న్. సో ఏన్షియంట్లో అట్ ప్రజెంట్ మనం హరప్పన్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. సో హరప్పన్ ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడుకునేటట్టు ఫస్ట్ వీ హ్యావ్ టు నో అబౌట్ వేరియస్ ఇంపార్టెంట్ సైట్స్ ఇన్ హరప్ప. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్
Mohenjo-daro and also Harappa are the two most important sites in Indus Valley civilization. Harappa and Mohenjo-daro urban ప్లానింగ్కి బాగా ఎక్కువ యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ సైట్ you can see is Rakigir, right? Rakigir is the largest site in Indus Valley civilization, and Kalibangan where you can find bangle factory. Kalibangan means black bangles, and you can see the place where there is no Sitadal. Okay, you can find it where you can find it in Chunhadaru. Okay, these are the important sites of IVC. And the next you have seen that they have double story buildings and good drainage system, so that every drainage is linked to each and everything. And not only that, all the roads were well connected for them. They have good bathrooms through ventilations. So you can see here the architecture of Harappa is the one of the best architecture. Okay, and the next important thing we are going to learn about sculptures of Harappan civilization. I am going to discuss this in the next class. Okay guys, bye bye, take care. And if you like our video, please subscribe to our channel, and please share it to your friends too. And we are going to send the materials regarding APPSC and UPSC in our Telegram channel, that is Nandan's IAS, and you can also join in the channel too. Okay, thank you, bye bye.